నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామం వడ్డీ సంఘం ప్రాంతానికి చెందిన కోట గౌతమ్ ఇటీవల ఆదివారం సముద్ర స్నానానికి వెళ్లి అప్పుడు వచ్చిన అలల ఉధృతికి గురై ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో కోట గౌతమ్ తల్లి తీవ్ర మానసిక వేదనకు లోనయ్యారు. ఈ వార్త తెలుసుకున్న చీరాల ఎమ్మెల్యే కొండయ్య కుమారుడు మద్దులూరి గౌరీ అమర్నాథ్ బాధిత కుటుంబాన్ని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా దుఃఖంలో మునిగిపోయిన గౌతమ్ తల్లిని ఓదార్చి కుటుంబానికి మనోధైర్యం చేకూర్చేలా మాట్లాడారు. ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా 50,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సాయం చీరాల ఎమ్మెల్యే గారు సూచించిన మేరకు అందించినట్లు తెలిపారు. సంవత్సరం నుంచి ఎటువంటి ప్రమాదం జరగల. చాలా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది కానీ అనుకోకుండా జరగకపోవడం జరిగింది. ఈ నెల 25 లోపు రైతులు పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి సుమంత్ కుమార్ అన్నారు. కర్లపాలెం వ్యవసాయ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్ కుమార్ మాట్లాడుతూ పంట నష్టపరిహారం అందాలన్నా, పంటల బీమా రావాలన్నా, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందాలన్నా తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయాధికారి సుమంత్ కుమార్ సూచించారు. మనకి పంట నమోదు చేయించుకోవడానికి ఆఖరి తేదీ అక్టోబర్ 25వ తారీఖు వరకు ఇచ్చున్నారు. ఇంకా రైతులు ఎవరైతే పంట నమోదు చేయించుకోవాలో తప్పనిసరిగా ఈ అక్టోబర్ 25 తారీఖు లోపల పంట నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే ముఖ్యంగా మన దగ్గర కర్లపాలెం మండలంలో 14,700 ఎకరాలు సాగు చేయగా దాంట్లో ఇప్పటివరకు 13,011 ఎకరాల వరకే పంట నమోదు అయ్యింది. అంటే 88% వరకే అయ్యింది. ముఖ్యంగా చూసుకుంటే తుమ్మలపల్లి, గణపవరం, మళ్ళీ చింతయ్యపాలెం గ్రామాల్లో రైతులు ఇంకా పంట నమోదు చేయించుకోవాల్సి ఉంది. రైతులందరూ కొంచెం త్వరపడి పంట నమోదు చేయించుకోవాల్సిందిగా మనమే. ఎందుకంటే పంట నమోదు చేయించుకుంటేనే వర్షాలు ఏదైనా పడి పంట నష్ట పరిహారం రాయాలన్నా సరే, లేకపోతే పంటల బీమాకి సంబంధించి కొంతమంది ప్రీమియం కట్టుకున్నారు. సమాజం సుఖ సంతోషాలు ఆనందంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం పాతూరులోని ఓ నిరుపేద మహిళకు 10 కేజీలు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి ఆయుబ్, పఠాన్ కరీముల్లా, షేక్ బాషా, బహదూర్ బాషా, రియాద్ బేగ్, షేక్ హబీబ్, షేక్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమాలు గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాము. మరి ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమము, మరి అదే విధంగా నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ కార్యక్రమం, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం, అనారోగ్యంగా ఉన్న వారికి మందులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని పాత కర్లపాలెం నందు ఒక నిరుపేద మహిళకు 10 కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది. నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఈ ఫౌండేషన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. స్వచ్ఛరహిత ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు థీమ్ 5 కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, అందుకు అందరి సహకారం అవసరమని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ ఆర్జీఎస్ఏ కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా యానిమేటర్లకు, సీసీలకు, విఓలకు, యాక్టివ్ పర్సన్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓబి మారుతి శేష, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ దాసరి ఏడుకొండలు, మండల పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారి మధుసూదన్ రెడ్డి, ఏపీఎం మండల పరిధిలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు, సిబ్బందికి మనందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనే దాని మీద
శిక్షణా కార్యక్రమం గురించి ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఈ మధ్యకాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, మరి స్వచ్ఛ రహిత ఆంధ్రప్రదేశ్గా ఉండాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి 1000 మందికి ఒక డ్వాక్రా మహిళలు ఏర్పరిచి మరి ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఏ విధంగా మీరు పంచాయతీ వాళ్ళకి ఇవ్వాలో ఆ విధంగా వాళ్ళకి మొబలైజ్ చేసి ఇక దాని కొరకు ఒక డ్వాక్రా మహిళలు ప్రతి 1000 మందికి ఒకరిని నియమించడం జరిగింది. వారి యొక్క ఉద్దేశం వాళ్ళకి చాలామందికి తెలియదు. డస్ట్బిన్లు పంచాయతీ వాళ్ళు ఇస్తారు, ఇది తడి చెత్త ఒకటి పొడి చెత్త ఒకటి. ఆ విధంగా మీరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి చెత్త బండి వస్తుంది మీరు ఇవ్వండి అని చేసినట్టయితే మరి నెలకి 5,000 రూపాయలు, ఒక నెలలో 5,000 రూపాయలు ఇస్తారు. అదే మీరు బాగా చేసినట్టయితే మరి జనవరిలో ఇంకో 5,000 రూపాయలు ఇస్తారు వారు చేసిన వాళ్ళకి. అంతేగాని ప్రతి నెలకి 5,000 ఎవరు, నవంబర్ నెలలో మీరు జాగ్రత్తగా శుభ్రంగా చేస్తే 5,000 రూపాయలు ఇస్తారు. మరలా బాగా ఉంది మీకు IVR కాల్స్ రాకుండా ఉంటే కనుక మరి జనవరిలో పంచాయతీ నుంచి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని మీరు అందువలన గ్రామంలో ఇటువంటి చెత్త మరి లేకుండా గ్రామాల్ని క్లీన్ అండ్ గ్రీన్గా అభివృద్ధి చేయాలని, మరి అదేవిధంగా వేస్ట్ సాలిడ్ మన ఊరు వెలుపల షెడ్స్లో మరి ఈ వ్యర్థాలను మరి వినియోగించుకొని దాని ద్వారా దాన్ని అమ్మి మరి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని గవర్నమెంట్ వారికి కోరుకుంటూ ఈ అవకాశం అదే క్లీన్ అండ్ గ్రీన్ మన గ్రామ పంచాయతీల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క శిక్షణా కార్యక్రమంలో మీరు చక్కగా నేర్చుకొని మన గ్రామాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పని కోరుకుంటున్నాను. మిమ్మల్ని సిఆర్పీలుగా చేసి ఉన్నారు. మీకు ప్రతి 1000 కుటుంబాలకు ఒకరిని నియమించారు. 13 మంది నియమించి ఉన్నారు. మీరు ఇంటింటికి వెళ్ళి మన ప్రజలందరికీ కూడా మీరు అవగాహన కల్పించాలని చెప్పని కోరుకుంటున్నాను. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వండాలని చెప్పని మీరు ఇంటింటికి వెళ్ళి అవగాహన ప్రజలందరికీ కల్పించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఏది ఏమైనా మన యొక్క క్లీన్ అండ్ గ్రీన్ మన పచ్చదనం మన యొక్క గ్రామ పంచాయతీ ఆరోగ్యవంతమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని, వాటర్ సప్లై కూడా చక్కగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. మీరు మాత్రం చక్కగా కృషి చేసి ఇంటింటికి వెళ్ళి చక్కగా తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వండాలని చెప్పని మీరు అందరికీ ప్రజలందరికీ తెలియపరచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఎస్ఐజి మెంబర్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం గ్రామాల్లో సెక్రటరీ గారికి హెల్ప్ఫుల్గా ఉండడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా మన మండలం ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మండలంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది మన మహిళలతో. ఎందుకంటే వెనుకబడిన పల్నాడు ప్రాంతం పిడుగురాలలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రజల ఆస్తి అని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. దాచేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరిస్తున్నామని, అలాగే పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తున్నామని కాసు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సూచన మేరకు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టి నూతనంగా కమిటీలు ఏర్పాటు చేయటం, మరీ ముఖ్యంగా సంజీవిని లాంటి మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరంగా కాకుండా ప్రజల క్షేత్రంలో ఉద్యమం చేపట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాంది పలికింది. సంతకాల సేకరణ చేసి ప్రజల అభిప్రాయం మరి ప్రజల ఆకాంక్ష తగ్గట్టు ప్రవర్తించని ఈ ప్రభుత్వానికి వినపడేటట్టు గవర్నర్ గారి దృష్టి ద్వారా తెలియచేయాలని సంతకాల సేకరణ చేస్తున్నాం. దయచేసి ప్రతి వైఎస్ఆర్
నాయకుడికి కార్యకర్తకి అభ్యర్థిస్తున్నాను. గురజాల నియోజకవర్గంలోని వచ్చే వారం 10 రోజులు ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ఇప్పటికే కొన్ని గ్రామాలు వార్డులు నాయకులు తిరిగారు. కన్వీనర్తో సహా ఆ మండలంలో, ఆ పట్టణంలో ఉన్న ముఖ్య నాయకులందరూ వార్డులలోకి, గ్రామాల్లోకి వచ్చి కమిటీలు వేస్తారు. అలాగే సంతకాల సేకరణ, ఏదైతే మనం బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ మన ప్రాంతంలోనే తెచ్చుకున్నాం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి 500 కోట్లతో 600 పడకల హాస్పిటల్, సుమారు సంవత్సరానికి 700 నుంచి 750 మంది చదువుకునేటట్టు వైద్య విద్యని, నర్సింగ్ విద్యని తీసుకొచ్చాం. 60% కాలేజీ పూర్తయింది, 90% హాస్పిటల్ పూర్తయింది. గూగుల్ డేటా సెంటర్ కు 22,000 కోట్ల రాయితీ ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఉద్యోగ కల్పన కోసం ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని అద్దంకి సమన్వయకర్త చింతలపూడి డాక్టర్ అశోక్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గూగుల్ డేటా సెంటర్ కు 5 టీఎంసీల వాటర్ కావాల్సి ఉందని, ఆ వాటర్ ను పోలవరం నుంచి ఇస్తామని చెప్తున్న కూటమి పెద్దలు అసలు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ డేటా సెంటర్ వల్ల డైరెక్టర్ గా 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రకటించింది కానీ 88,000 ఉద్యోగాలు ఎలా వస్తాయో లోకేష్ చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్న ప్రోవర్బ్ చెప్తాను. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటారు. అంటే ఎందుకు ఇది చెప్తున్నాను అనేది నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో మీకు చెప్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా నారా యాడ్స్ పాలసీ మాత్రమే నడుస్తుందండి. అంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతున్నా కానీ 3 అంశాల మీద జరుగుతుంది. ఒకటి, వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకోవటం. రెండోది, ప్రతి ఒక్కటి తామే చేశాము అనుకోవటం. మూడోది, వైసీపీ పార్టీ మీద బురద చల్లటం. ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, నిన్న ఢిల్లీలో జరిగినటువంటి వైజాగ్లో స్థాపించబోయే గూగుల్ డేటా సెంటర్ని ఓపెనింగ్లో ఇదేదో కంప్లీట్ గూగుల్ ప్రాజెక్ట్ ఒకటి మేము వైజాగ్ తీసుకొచ్చాము అనేది చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు గూగుల్ అని మెన్షన్ చేస్తున్నారే కానీ ఎందుకని మన ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీస్ అయినటువంటి ఆదాని, ఎయిర్టెల్ గురించి ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. ఇది ఎక్స్క్లూజివ్గా గూగుల్ ప్రాజెక్ట్ కాదు కదా, మరి ఎందుకు పార్ట్నర్స్ అయినటువంటి వాళ్ళ పేర్లు చెప్పట్లేదు అంటే, ఆల్రెడీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆదానితో కలిపి ఒక డేటా సెంటర్ని వైజాగ్లో స్థాపించడానికి నోటిఫికేషన్ ఇచ్చేసింది, MOU అయిపోయింది, శంకుస్థాపన కూడా చేసింది, ల్యాండ్ అలాట్మెంట్ అదన్నీ కూడా జరిగిపోయాయండి. ఏడు 2022 ఒక జీవో ఇష్యూ చేశారు. దానిలో ఏంటంటే, the government of Andhra Pradesh approved allotment of land and certain package of incentives to Mrs. Vizag Tech Park Limited for establishing an integrated data center park and technology park business park including 200 megawatt data center park, IT business park, skill university and recreation center at Maduravada, Visakhapatnam with an overall committed investment of 14,634 crores and committed a direct employment of 24,990. అంటే ఏంటంటే 14,634 కోట్లతో ఒక డేటా సెంటర్నే కాదండి, అపార్ట్ ఫ్రమ్ ద డేటా సెంటర్ ఐటీ పార్క్ను కూడా తీసుకురావాలి అనే ఒక ధ్యేయంతో, దాంతో డైరెక్ట్గా దాదాపు 25,000 ఉద్యోగాలు డైరెక్ట్గా కల్పించడానికి ఇచ్చినటువంటి జీవో అన్నమాట. పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం గురిజాల పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సరావుపేటలోని తురకపాలెంలో ఎంతో వెనుకబడి గ్రామమని, కానీ అక్కడ 33 మంది డాక్టర్లు ఉన్నారని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు నిర్మాణం జరిగితే పేద విద్యార్థులు డాక్టర్లు అవుతారని, అందుకే కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ద్వారా రాష్ట్రపతిని కలిసి ఆపడం జరుగుతుందని కాసు అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కమిటీలో భాగస్వాములు అవ్వాలని, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తుపెట్టుకుని వారి యొక్క అభివృద్ధికి కృషి చేస్తుందని మహేష్ రెడ్డి అన్నారు.
పట్టణం మరీ ముఖ్యంగా అట్టడుగిన వర్గాలకి వెన్నుదన్నగా నిలిచే మన బుడిజంగాల కాలనీలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాల్సింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎస్సీల్లో ఉండాల్సిన మన బుడిజంగాల్ని ఆ రోజు 2014 మరి గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో, ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో సర్టిఫికెట్లు తీసేశారు. ఈ రోజు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే వీళ్ళకి న్యాయం చేయాలి, ఎస్సీల్లో చేర్చండి అని కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించాం. కానీ కేంద్రంలో మనం లేకపోవటం, అది మనకు వ్యతిరేకమైన బీజేపీ ప్రభుత్వం ఉండటంతో అది ఫైల్ ముందుకు కలదలేదు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చట్టా పట్టాలు వేసుకున్నారు కాబట్టి వెంటనే, ఎందుకంటే ప్రతి నెల ఆలస్యమైతే కొంతమంది యువకులకి చదువుకోవడానికో ఉద్యోగాలకో అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే 1.5 సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చి. తక్షణమే పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చి బుడిజంగాల్ని ఎస్సీల్లో చేర్చాలని మనం అందరం డిమాండ్ చేస్తున్నామని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ రోజున మరి రచ్చబండ కార్యక్రమం ఈ కాలనీలో పెట్టుకున్నాం. ఏంటి రచ్చబండ అంటే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలు ప్రతి వార్డు ప్రతి గ్రామంలో, రెండోది ముఖ్యమైన మెడికల్ కాలేజ్. ఏమైతే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయకపోతే ఏమైతే మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు అమ్ముకుంటే అని తెలియజేయడానికి ఈ కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకము లేదు, ముస్లింలకి 4% రిజర్వేషను లేదు, అనేక పథకాలు కాలేజీలు ఏర్పాటు చేయటము, ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చి పేదవాళ్లకి విద్యా వైద్యం అందుబాటులో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ స్థాపించి ఆ పార్లమెంట్ లో ఉన్న పేద విద్యార్థులంతా మెడికల్ విద్యను అభ్యసించాలనుకుంటే అతి తక్కువ 20-30 వేలు 50,000 రూపాయలతో ఊహించండి. ఈ రోజు గురజాలలో ఒక ప్రైవేటు బడిలో చదువుకోవాలంటేనే 15-20 వేలు అవుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో వినుకొండ నియోజకవర్గంలోని 1147 మందికి 7,90,52,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. వైసీపీ హయాంలో నామమాత్రంగానే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని, అయితే ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు చేయకుండా ఆసుపత్రికి బిల్లులు ఇవ్వని కారణంగా ఆ పథకం నిర్వీర్యమైందన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 400 కోట్లు పంపిణీ జరిగిందన్నారు. కాగా శుక్రవారం నాడు నియోజకవర్గంలోని 62 మందికి 40,63,300 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టడం కారణంగా ప్రభుత్వ స్కూల్స్ బాలబాలికలతో కలకల్లాడుతున్నాయన్నారు. తర్వాత మేళ్లవాగు, తర్వాత ఎర్రంశెట్టి ఆదినారాయణ, భద్రయ్య గారు, నాయుడుపాలెం రెడీ ఉండాలి. ఈపూర్ మండల నాయకులు ముందుకు రావాలి. కొచ్చెర్ల చెక్కంపూడి నాగేంద్రం, తర్వాత కోట వెంకట దుర్గ సాయి ప్రకాష్ గారు రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ సీఎం సార్. అందరూ కూడా వచ్చారు, సంతోషం. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటి వరకు మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున 1,085 మందికి ఇచ్చారు.
ఈ 16 నెలల కాలంలోనే తర్వాత ఎల్ఓసి ఇచ్చిన వాళ్ళు 62 మంది ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు ఇచ్చింది 1147 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఈ 1147 మందికి కలిపి 7,90,52,000 చంద్రబాబు నాయుడు గారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు. నా తరఫున మీ అందరి తరఫున వారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన దాఖలాలు లేవు. మీరు చూశారు, వైసీపీ ప్రభుత్వం టైంలో ఇచ్చిన వాళ్ళు వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్ చాలా తక్కువ మందికి వచ్చేది. అంతేకాదు ఆరోగ్యశ్రీ అని వాళ్ళు బిల్లులు ఇవ్వకపోతే 6 నెలలు సంవత్సరం పాటు ఇవ్వకపోతే ఆ రోజుల్లో వైసీపీ పాలనలో గత పాలనలో మేము ఆరోగ్యశ్రీ ఇవ్వలేము, మేము వైద్యం అందించలేమని చెప్పేసి హాస్పిటల్స్ వాళ్ళు తిరుగుబాటు చేశారు. పేషెంట్లకి మేము వైద్యం ఇవ్వలేమని చెప్పారు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, బిల్లులు ఇవ్వట్లేదు, మేము సర్వీస్ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసారు కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు. అది ఆ రోజు ఉన్నటువంటి దుస్థితి. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవని సమర్థంగా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి హాస్పిటల్ వచ్చిన పేషెంట్లు గౌరవంగా చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవని చాలా మంచిగా అందజేస్తున్నారు. ఫండ్స్ ఎప్పటికప్పటికి హాస్పిటల్కి మరి కేటాయించడం జరుగుతూ ఉంది. అయిపోయిందని బోర్డు పెట్టారు ఇక్కడ. అంటే ఈ రోజు కార్పొరేట్ స్కూల్స్ ఎక్కువ డబ్బులు పెట్టి చదువుకునే కార్పొరేట్ స్కూల్స్ కంటే ఈరోజు గవర్నమెంట్ బడిలో బ్రహ్మాండంగా పాఠాలు చెప్తున్నారు. కొత్తగా 16,340 ఉద్యోగాలు రిక్రూట్ చేశారు. కొత్త టీచర్స్ని, బాగా టాలెంట్ ఉన్న వాళ్ళని, మెరిట్ మార్కులు వచ్చిన వాళ్ళని టీచర్లు ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వ బడిలో మెరిట్ వచ్చినటువంటి టీచర్ల ద్వారా విద్యను అందిస్తున్నారు. పేద పిల్లలకి మంచి విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. టీచర్ పోస్టులన్నీ భర్తీ చేయటం వలన ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం, అలాగే సిలబస్లో ఇంకోట్లో మార్పులు, గేమ్స్, స్పోర్ట్స్ ఇలాంటివి పెట్టడము, పిల్లలకి కొన్ని నాయకత్వ లక్షణాల గురించి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఈరోజు అన్ని స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పేరెంట్స్ డే జరుపుతున్నారు. పేరెంట్స్ అండ్ టీచర్స్ డే, మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే కూడా జరిపారు మన లోకేష్ గారు. విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తెస్తున్నటువంటి లోకేష్ గారు చేసిన సేవల్ని మనం మర్చిపోలేము. అట్లాగే ప్రభుత్వం డీజీ అనుమతి లేకుండా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన అల్లరి ముక్క, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దౌర్జన్యానికి దిగిన శక్తులు. శాంతి భద్రతలను విఘాతం కలిగించే సంఘటనను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దౌర్జన్యానికి దిగిన వ్యక్తులు పెళ్లి ఊరేగింపులో రాజకీయ అస్థిరతకు సృష్టించి ప్రజా భద్రతకు, సమాజ ప్రశాంతతకు భంగం కలిగించి అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం చేశారు. శాంతి భద్రతలు కాపాడేందుకు వెళ్లిన పోలీసులపై దౌర్జన్యం చేసి వారి విధులకు ఆటంకం కలిగించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. పెళ్లి వేడుకను అడ్డుపెట్టుకుని బొల్లా జిందాబాద్, జీవి డౌన్ డౌన్, రషీద్ అమర్ రహే అంటూ నినాదాలు చేసుకుంటూ టీడీపీ నాయకుల ఇళ్ల ముందు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భయోందనలకు గురిచేశారు. ఇలాంటి వ్యక్తులను పోలీసులు తగిన విధంగా బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. DJ Sancho.
ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్ కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరు సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతామని చీఫ్ విప్ జీవి పేర్కొన్నారు. వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, విద్యుత్ డ్రైన్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి వివిధ వర్గాల ప్రజలు విన్నవించారు. ఫిర్యాదులను పరిశీలించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నేను కూడా ఇక్కడ స్టాఫ్ నర్స్ అవసరం దీపాల బుజ్జి కొడుకు షరీఫా సార్ అది అడిగాం సార్. అడిగినందుకే రోడ్డుకి ఎలా వస్తే అలా గట్టిగా మాట్లాడటము, ఏమి ఇప్పుడు ఏం చేసుకుంటారు, మీ రోడ్డు ఏమన్నా మీరు ఏం ఇచ్చారు రోడ్లు అని మాట్లాడడం, కులం పేరు తిట్టడం అవన్నీ చేశాడు సార్. గతంలో కూడా ఆడవాళ్ళు ఆ ఏరియాలో మాట్లాడు ఆ అబ్బాయి కేసు పెట్టాడు సార్. మళ్ళీ వాళ్ళ మనుషులు ఇంటి మీదకి పంపించాడు రెండోసారి కూడా. ఈ తక్కువ కూడా మీరు ఏం చేస్తారు, మీ సంఘటన చూస్తాము అని చెప్పేసి రాజీవ్ నాయక్ సార్ కంప్లైంట్ ఇచ్చింది. రాజీవ్ నాయక్ అని మీ ద్వారా దత్తత తీసుకోమని అడిగారు. ఏదైనా దత్తత ఏ హాస్పిటల్కి ఇచ్చారమ్మా వెరిఫికేషన్? ఇంకోటేనా? చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చారు. దానికి ఎస్టిమేట్ వేయించి దానికి అమౌంట్ కట్టండి మున్సిపాలిటీ నుండి. కరెంటుది టౌన్లో ప్రయారిటీ తీసుకోండి. బల్బులు, కొత్త కరెంటు, తర్వాత కచ్చా డ్రైన్స్ ఏమైనా పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు సీసీ డ్రైన్కి డబ్బులు లేకపోతే ముందు కచ్చా డ్రైన్స్ తక్కువ ఖర్చుతో అవుతాయి కదా, మురుగు నీళ్ళు నిల్వ ఉండకుండా. మీకు ఇబ్బంది లేకుండా, జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పా. అలాగే మీరు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయండి. ఎస్పీ కూడా కొత్త ఆయన వచ్చాడు, ట్రాఫిక్ ఇబ్బంది పెడితే ఎస్పీ ఊరుకోడు, అట్లాగే సిఐ కూడా గట్టిగా ఉంటాడు. సో మీరు పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మీది. రోడ్డు మీదకి వచ్చి బండ్లు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయండి. అదన్నా లోపల పెట్టుకొని మీ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా అయ్యేట్టు అదన్నా మీ యూనియన్ నాయకులు వెళ్ళి మళ్ళీ మాట్లాడి సిఐతో చెప్పా అలాని. సరేనా? నమస్కారం. ఎవరికైతే బండ్లు లేవో, తోపుడు బండ్లు, వాళ్ళు అర్జీలు ఇవ్వండి. అదన్నా వాళ్ళలో పేదవాళ్ళకి కొంత సాయం అందిస్తాం. తోపుడు బండ్లు అద్దెకు తెచ్చుకునే వాళ్ళు ఎంత రోజుకి అద్దె? రోజుకు 30 అంటే నెలకి 900. సరే, మీకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా సహాయం అందిస్తాము. అందరూ కూడా లేని వాళ్ళు ఎవరో చూసి లిస్ట్ తయారు చేయండి, వాళ్ళ దగ్గర అర్జీలు తయారు చేయండి. అర్జీలు తయారు చేసి యూనియన్ ద్వారా వీళ్ళ దగ్గర లేవు అనేది యూనియన్ పెట్టుకొని నిజంగా లేని వాళ్ళని అద్దెకు తీసుకుంటున్న వాళ్ళు లిస్ట్ తయారు చేయండి. లిస్ట్ తయారు చేసి యూనియన్ నాయకులు సంతకాలు చేసేసి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర లెటర్లు తీసుకొని ఈ లిస్ట్ కూడా నిజంగా లేని వాళ్ళ పేర్లన్నీ కూడా ఒక లిస్ట్ తయారు చేసి నాకు అందజేయండి. సరేనా? ఒక వారం రోజుల్లో మీరు తయారు చేసి ఇవ్వండి. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.